హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు కొడిచిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుండి కొన్ని మాటలు మనం చూద్దాం. ఈ వారమంతయు పరిశుద్ధాత్మ దేవుడు మనందరినీ కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన సన్నిధిలో మనల్ని సాక్షిగా నిలిపారు. ఏమి ఇచ్చినను ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేము. అందుకు రెండు చేతులెత్తి ప్రభు కృతజ్ఞతలు చెల్లించుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. ఓకే, పరిశుద్ధ గ్రంథ బైబిల్లో నుంచి కొన్ని మాటలు దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. కీర్తనల గ్రంథం 86వ అధ్యాయము 11వ వాక్యం చివరిలో రాయబడిన వంటి మాట ఏంటంటే, నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయుము. కీర్తనకారుడు అంటున్న మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో ప్రభుతో ఆయన మనవి చేస్తున్నాడు, నాకు ఏక దృష్టి కావాలి. దావీదు అంటాడు, నేను గురి ఎద్దకు మాత్రమే పరిగెత్తుదును. దైవజనుడు పౌలు కూడా చెప్పాడు, బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. బ్రతుకుట క్రీస్తు, చావైతే నాకు లాభం. ప్రతి మనిషి కూడా భూమి మీద లాభం పొందటానికే ప్రయాసపడుతుంటాడు. ఉద్యోగం ద్వారా లాభము, వ్యాపారం ద్వారా లాభము, పొలాలు పంటలు పండించడం ద్వారా లాభం పొందాలి అని ఆలోచన కలిగిన వాళ్ళై తమ ప్రయత్నాలను చేస్తూ ఉంటారు. కానీ కీర్తనకారుడు మాత్రం ఈ విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. ఏమని? నాకు మాత్రం ఏక దృష్టి కలుగు చేయి. ఎందుకు ఈ మాటను చెప్పాడంటే, కనులు మనుషులను మోసపరుస్తాయి. కనులు మనిషిని మోసపరిచేటట్లు చేస్తాయి. కనులు నష్టపోయేటట్లు చేస్తాయి. కనులు మనిషి జీవితాన్ని పాడు చేస్తుంది. ఎలా అనేవంటి విషయాన్ని మనం చూస్తే, దావీదు దేవుని అడిగాడు, నాకు ఏక దృష్టి కలుగు చేయి. నా హృదయము, నా శరీరము, నా ప్రాణము, నా దేహం అంతయు కూడా నీ మీదనే దృష్టి ఉంచాలి. దేవుని వాక్యాన్ని వింటున్న నీవు దేవుని మీద నీ దృష్టిని మాత్రమే ఉంచాలి. దేవుని మీద మాత్రమే ఉంచాలి. ఎందుకు ఈ మాటను చెప్పాడంటే, దావీదు యుద్ధము జరుగుతూ ఉన్నప్పుడు దావీదు ఎక్కడికి వెళ్ళాడంట? ఇంటి పైకి ఎక్కాడు. ఒక గోపురం, దాని పైకి ఎక్కాడు. దావీదు నివసించు ఆ నివాసమునకు 4 పక్కల 4 ఉంటాయి గోపురాల్లాగా. ఒక దానిపైన ఎక్కాడు. మిద్దె మీదకి ఎక్కి చూస్తూ ఉంటే దావీదు దృష్టి అంతా ఎక్కడికి వెళ్ళిపోయింది?
చెప్పండి ఎక్కడికి వెళ్ళిందంట? చెప్పండి ఎక్కడికి వెళ్ళింది? ఒక ఆమె సహనం చేస్తుంటే దుష్టి మొత్తం అటు వెళ్ళిపోయింది. అందుకని దావీదు అంటాడు, ఈ చదవబడినటువంటి విషయంలో నా హృదయమునకు ఏక దృష్టి కలుగ చేయి. మనిషి జీవితంలో సమాధానాన్ని కోల్పోవటం, అసమాధానం మధ్యలో బ్రతుకుతూ సంతోషము లేక ఆనందము లేక అన్ని కోల్పోయి దుఃఖము నిట్టూర్పుల మధ్యలో బ్రతుకుతున్నటువంటి వాళ్ళని చూస్తుంటాం. కారణం ఏంటంటే వారికి ఏక దృష్టి, ఏక మనసు అనేది వారికి ఉండదు, ఆలోచన ఉండదు. కష్టపడ్డాను, సంపాదించుకున్నాను, దీన్ని కాపాడుకోవాలి. కుటుంబం మీద దృష్టి పెట్టాలి, జీవితం మీద దృష్టి ఉంచాలి. నీ భవిష్యత్తు ఏమిటి అనే ఒక ఆలోచన. అందుకని దావీదు ఇంటి పైకి వెళితే తన హృదయంలో ఆలోచన కలిగి దృష్టి ఎటు వెళ్ళిపోయిందంట? ఒకవైపుకు వెళ్ళిపోయింది. అందుకని దేవుని దృష్టిలో ఈరోజు ఎంతో మంది చెడిపోయిన వంటి వాళ్ళు ఉన్నారు. వారి జీవితాలను బాగు చేస్తాడు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఈ మాటను చక్కగా చెప్పాడు. ప్రభువా, నా హృదయాన్ని మాత్రం నీవు నీ గురి యొద్దకు మాత్రమే మనసు పెట్టేవాడిగా ఉండాలి. అందుకని మొదటి నుంచి మనం చదివినట్లయితే అక్కడ అంటాడు, యెహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము, నీ నామమునకు భయపడునట్లు నా హృదయమునకు ఏక దృష్టి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో దావీదు గారు అంటున్న మాట ఏంటి? ఒకటి, నేను సత్యమును అనుసరించి నడుచుకోవాలి. రెండోది, నీ మార్గము నాకు మీరు బోధించండి, నేను తెలుసుకోవాలి. మూడోది ఏమంటాడంటే, నేను నీకు భయపడాలి. ఏంటండి? సత్యమును అనుసరించాలి, మార్గమును తెలుసుకోవాలి, మూడోది ఆయనకు భయపడాలి, నాలుగోది నీ గురి గమ్యము ఎవరి మీద ఉండాలంట? దేవుని మీద ఉండాలి, వాక్యం మీద ఉండాలి. కొందరికి మనం చూస్తుంటాం, మెడకాయ మీద తలకాయ నిలబడకుండా ఏం చేస్తుంటుంది? తిరుగుతూ ఉంటుంది. చూపు నిలబడదు, మెడ మీద తలకాయ నిలబడదు, అటు ఇటు తిరుగుతుంటారు, చూస్తుంటారు. ఏంటండి? మనిషి కూర్చొని ఉంటాడే కానీ మనసు కుదురుబాటు అనేది లేదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దావీదు గారు ఇలా చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాటను కూడా దయచేసి మనం చూద్దాం. మరొక మాట ఏంటంటే 71వ కీర్తనలో ఒక మాట రాస్తుంది. 71వ కీర్తన 21వ వచనములో మరొక మాట కూడా మనకు కనిపిస్తుంది. 21వ వాక్యములో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ ఏమంటాడు? నాకు నెమ్మది. చెప్పండి, ఏమంటాడండి? అక్కడ అంటున్న మాట ఏంటి? నా హృదయము ఏంటండి? నా హృదయము
నీ సన్నిధిలో ఏక దృష్టి కలుగు చేయి. నా హృదయాన్ని నీ సన్నిధిలో, నీ వాక్యము ద్వారా, నీ మందిరములో నన్ను స్థిరపరచు, ఏక దృష్టి నాకు కలుగు చేయి అంటాడు. ఇక్కడేమంటాడంటే నాకు నెమ్మది కలుగు చేయి. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నెమ్మది ఎవరికి కావాలి చెప్పండి? బైబిల్లో నెమ్మది లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒకటి పేరు చెప్పండి మీకు తెలిసిన వాళ్ళు. నెమ్మది లేకుండా ఉన్నవాళ్ళు, వాళ్ళ పేర్లు చెప్పండి అయ్యా. ఒకళ్ళ పేర్లు చెప్పండి. ఎవరికి నెమ్మది లేకుండా పోయింది? ఎందుకు నెమ్మది లేకుండా పోయింది? నెమ్మది లేకుండా పోవటానికి గల కారణం ఏంటి? విచారములు ఎక్కువ, ఆలోచనలు ఎక్కువ. అంత కొండను నెత్తి మీద పెట్టుకున్నట్టుగా, ఊరు మొత్తాన్ని పోషించుచున్నట్లుగా, ఈ సంఘం మొత్తానికి ఆయనే నడిపిస్తున్నట్టుగా, భారం ఎత్తుకున్నట్టుగా మొత్తం నెత్తి మీద పెట్టుకొని విచారణ చేస్తుంటారు. సమాధానం లేకుండా ఉన్నట్టుకుంటారు. కానీ దావీదు గారు ఏమన్నాడండి? నాకు చెప్పండి, నాకు నెమ్మది కావాలి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి వ్యతిరేకంగా, విరోధంగా పాపం చేశాడు, సమాధానాన్ని కోల్పోయాడు, నెమ్మది లేదు, ఆత్మీయతను కోల్పోయాడు, దైవ భయం లేకుండా పోయింది. అప్పుడు దావీదు ఈ మాట చెప్పాడు, అయిపోయింది ప్రభువా, నాకు ఏక హృదయము, నా హృదయం నీ సన్నిధిలో ఏక దృష్టిని కలుగు చేసి నాకు ఇప్పుడు నెమ్మది కావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీకు నెమ్మది కలగాలంటే నీవు నా మార్గములో నీవు నడుచుకోవాలి. నా మార్గంలో నడుచుకోకుండా, నా మాటలు వినకుండా, నా సన్నిధికి రాకుండా, నాకు నువ్వు దూరం అయిపోయి నీకు నెమ్మది ఎలా కలుగుతుంది? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా చెప్పాడు. మొదటి నుంచి మనం చూస్తే అక్కడ అంటాడు, నా గొప్పతనమును వృద్ధి చేయుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు దావీదు దేవుని అడిగినట్లుగా ఈరోజు నువ్వు ప్రభు సన్నిధిలో అడుగుతున్నావా? ఈ వాక్యం ఎందుకు బోధించబడుతుంది అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? దైవ సేవకులు వాక్యము ఎందుకు ఇలా బోధిస్తున్నారు అని ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఏంటండి? ఈ రోజున అనేక మంది మనం చూస్తున్న వాడి గొప్పతనాన్ని మర్చిపోయారు. ఏంటండి? వారి గొప్పతనాన్ని వదిలేసుకున్నారు, మంచితనాన్ని వదిలేసుకున్నారు, నీతి న్యాయములను విడిచిపెట్టారు. అన్నీ వదిలిపెట్టేసి దురలవాట్లలో పడిపోయి, దురాశల్లో పడిపోయి సాతానుకు బానిసలు అయిపోయారు. దావీదు అంటాడు, నా గొప్పతనాన్ని నీవు చెప్పండి ఏం చేయాలంట? వృద్ధి చేయి. బైబిల్ ఒక మాట అంటాడు. ప్రైజ్ ది లార్డ్. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు అంటాడు, దావీదు నీ సంతతి వారిలో ఈ సింహాసనం మీద ఒకడు కూర్చుండక మానడు అంటాడు. దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. దావీదు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? ఏంటండి? ఎవరు? కొడుకే. నేను చెప్తుంది కూడా అదే. ఎవరు? దావీదు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? ఆ సింహాసనం మీద కూర్చోవాల్సింది ఎవరు? అర్థమైందా? దావీదు తర్వాత రాజు అవ్వాల్సింది ఎవరు? రాజు అవ్వాల్సిన వరుసలో తన కుమారులలో ఎవరు? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. ఏమైపోయారు? చివరికి తలకిందులు అయిపోయారు. అభిషాలోం ఏంటండి?
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు తేటగా బోధిస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఆయన చక్కగా చెప్పాడు, ప్రభువా నా హృదయము నీ సన్నిధిలో నా హృదయము ఏక దృష్టి కలుగు చేసి నాకు ఇప్పుడు నెమ్మదిని కలుగు చేయి. ఈ రోజున ఎంతోమంది నెమ్మది లేక బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. వారి జీవితంలో, వారి కుటుంబంలో సమాధానం లేక, సంతోషం లేక, ఆత్మీయతను కోల్పోయి, ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని శాపంలో మునుగుతున్న వంటి వాళ్ళు ఎంతోమంది మనకు కనిపిస్తారు. కానీ దేవుని వాక్యాన్ని వింటున్న నీవు నీ జీవితంలో, నా ప్రభువు నిన్ను నెమ్మదిని కలుగ చేయునుగాక, నీకు సమాధానము దేవుడు దయచేయునుగాక. అయితే నువ్వేం చేయాలి? నీ హృదయమును చెప్పండి దేవుని సన్నిధిలో ఏక దృష్టిని కలుగు చేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. అందుకని దావీదు గారు ఇక్కడ చెప్పాడు, అయ్యా నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు నీవు మరలుకొని నాకు నెమ్మదిని కలుగు చేయి. ఈ మాట ఎప్పుడు వాడతారు చెప్పండి? ఎప్పుడు వాడతారు? దేవునికి విరోధంగా ఉన్నప్పుడు, దేవుని మర్చిపోయినప్పుడు, దేవుని సన్నిధికి దూరంగా ఉన్నప్పుడు, నీ జీవితంలో ఏదైనా కోల్పోయినప్పుడు, జరగరానివి జరిగినప్పుడు, ఇదంతా ఎందుకు జరిగింది? నేను ప్రభువుకు దూరమైనందుకే కదా, దేవుని వాక్యాన్ని వినకుండా పెడచేయి పెట్టేందుకే కదా, సంఘానికి సహవాసానికి దూరం పోయినందుకే కదా నా జీవితంలో ఈ పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. ఈ మరణాలు, యాక్సిడెంట్లు, రకరకాల వ్యాధులు, ఈ బలహీనతలు ఎందుకు వస్తూ ఉన్నాయి? గల కారణం నేను నా ప్రభువుకు దూరమైనందుకు వల్లనే కదా. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు ఒక్కసారి తనను తాను జ్ఞాపకం చేసుకొని, తన కుటుంబ విషయాన్ని జ్ఞాపకం చేసుకొని దేవుని సన్నిధిలో అంటాడు, అయ్యా నా గొప్పతనమును నీవు వృద్ధి చేయి, అభివృద్ధి చేయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని దేవుడు దావీదుని ఏం చేశాడు తెలుసా? తన గొప్పతనమును వృద్ధి చేశాడు. అలాగే దావీదునకు దేవుడు నెమ్మదిని కలుగు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం మనకు చాలా చక్కగా బోధించింది. ఇంకొక ఆయన నెమ్మది లేకపోయాడు, సమాధానం లేక. ఏంటండి? నెమ్మది లేదు, సంతోషం లేదు. కారణం ఏంటి తెలుసా? ఒకటి, తల్లిదండ్రుల మాటను వినలేదు. తల్లిదండ్రుల మాటను వినకుండా తమ జీవితంలో ఒక అమ్మాయిని ప్రేమించి వెళ్ళకూడని చోటికి వెళ్ళాడు. ప్రేమలో పడిపోయి, శత్రు చేతిలో పడిపోయి, రెండు కళ్ళు పోగొట్టుకొని చివరికి ఫిలిస్తీయుల మధ్యలో చెప్పండి ఏం చేస్తున్నాడంట? నెమ్మదిని కోల్పోయాడు. సమాధానం లేక, సంతోషం లేక తన జీవితంలో బాధపడుతూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. కానీ ప్రయోజనము లేకుండా పోయింది. ఏది ఏమై ఉన్నా బ్రతికి ఉన్న దినాలలోనే నువ్వు ప్రభు సన్నిధిలో ఆయన ఆశీర్వాదాన్ని నీవు పొందుకోవాలి, ఆయన సన్నిధిలో నిలబడాలి. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన సన్నిధిలో దావీదు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. మరొక మాట 44వ కీర్తన 24వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. 44వ కీర్తన 24వ వచనములో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, చివరిలో రాసినటువంటి మాట ఏంటి తెలుసా? మా బాధను మాకు కలుగు హింసను నీవేళ మరిచి ఉన్నావు. ప్రైజ్ ది లార్డ్.
ఇప్పుడు చెప్పండి, దేవుడు మనల్ని మరిచిపోతాడా? మనం దేవుని మరిచిపోయామా? దేవుడు మనల్ని మరిచిపోయాడా? చెప్పండి. లోకాశలో పడిపోయి, పాపములో పడిపోయి, ధనాపేక్షలో పడిపోయి, తాగుడుకు ప్యాకెట్లకి, లోక సంబంధమైన వాటిలో పడిపోయి నువ్వు దేవుని మర్చిపోయావే కానీ దేవుడు నిన్ను మర్చిపోలేదు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని మర్చిపోడు. కానీ ఇక్కడ అంటున్న మాట ఏంటి? మా బాధను, మాకు కలుగు హింసను నువ్వు ఎలా మర్చిపోయావు? ఆయన మర్చిపోలేదు. నువ్వు మర్చిపోలేకపోతున్నావు. నువ్వు మర్చిపోలేక ఏమంటున్నావు? మోసే, నువ్వు ఇక్కడికి ఎందుకు తెచ్చావు? మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీరకాయలు, బీరకాయలు శుభ్రంగా అక్కడ తిని హాయిగా ఉండేవాళ్ళు. నువ్వు ఎందుకు ఇక్కడికి తెచ్చావు? చూసారా, దేవుడు వాళ్ళను విడిపించి ఆ శాపం నుండి, దరిద్రత నుండి దేవుడు వాళ్ళను విడిపించి అరణ్య యాత్రలో, యెరూషలేము యొక్క యాత్రలో వాళ్ళకి నడిపిస్తూ ఉంటే కొంచెం ఆలస్యం అవటంలో ఏమన్నారండి? అక్కడ ఉంటే కీరకాయలు, దోసకాయలు శుభ్రంగా అక్కడ తిని హాయిగా బ్రతికేవాళ్ళం. ఇక్కడ మాకు ఆహారం లేకుండా ఈ అరణ్యంలో మమ్మల్ని చంపటానికి. ఇప్పుడు చెప్పండి, కళ్ళతో చూసారా? ఇటు చూడాలి మీరు, కొంచెం నాకెళ్ళి చూడండి. మీరేం ప్రసంగాలు చేసేది ఏం లేదుగా. ఏంటండి, ఇశ్రాయేలు ప్రజలు కళ్ళతో చూశారు కదా, అద్భుత కార్యాలు చూసారా? మీరు చూడలేదు ఎక్కడ? ఏంటండి, మీరు చూసారా లేదా? ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు చేయటం మీరు చూశారు. ఏంటండి, ఎన్నో కార్యాలు చూసినటువంటి వాళ్ళు, ఎన్నో అద్భుత కార్యాలు చూసినటువంటి ప్రజలు, ఎర్ర సముద్రమును పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించినటువంటి ప్రజలు ఏమంటున్నారండి? వాటిని మర్చిపోలేకపోతున్నారు. ఏంటి? కీరకాయలు, బీరకాయలు, దోసకాయలు, వాటిని మర్చిపోట్లే. చాలామంది చేసే పని అదేనండి. భజన చేసినంతసేపు చేస్తారా? చెప్పండి గడికి హల్లెలూయా అనగానే హల్లెలూయా అంటారు. స్తోత్రం చెప్పండి అంటే చెప్తారు. చప్పడు కొట్టమంటే కొడతారు, అన్నీ కొడతారు, అన్నీ చేస్తారు, అంత బాగానే ఉంటుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత మళ్ళీ గుర్తొచ్చేది ఏంటి? కీరకాయ. కొందరు పాత బుద్ధులను, వాళ్ళ బుద్ధులను పోనిచ్చుకోరు కొంతమంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ కీర్తనకారుడు అంటున్నా, ఫస్ట్ నుంచి చూద్దాం. నీ ముఖమును నీవేళ మరుగుపరిచి ఉన్నావు, మా బాధను, మాకు కలుగు హింసను నువ్వేళ మార్చున్నావు. ప్రైజ్ ది లార్డ్. బాధలను, హింసలను కలుగు చేసుకుంది ఎవరు? మనమా, దేవుడా? ఏంటండి? ప్రైజ్ ది లార్డ్. బాధలను కలుగు చేసుకుంది ఎవరు? హింసలను తెచ్చిపెట్టుకుంది ఎవరు? లేనిపోని చేసుకుంది ఎవరు? అనారోగ్యం వచ్చిందంటే ఊరికి రాలే. ఏంటండి? ఏరి కోరిపోయి ఫుడ్ తింటారు. ఏరి కోరి నచ్చిన ఫుడ్ తిని చివరికి ఏం చేస్తారు చెప్పండి? ఏదో ఒకటి వస్తుంది, ఏదో ఒక జబ్బు వచ్చేస్తుంది, ఏదో ఒక అనారోగ్య బలహీనత వచ్చేసిన తర్వాత అప్పుడు అంటారు, అయ్యా ఈ పక్కన వస్తుంది, ఈ పక్కన వస్తుంది, గుండెల్లో నొప్పి ఉంది, ఆయాసంగా ఉంది, నీరసం అయిపోతుంది, ఏమి అర్థం కావట్లేదు అని మన దగ్గరకు వస్తారు. అప్పుడు మనం అనాలా, ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్తే దెబ్బకి నీకు బాగా, అక్కడికి వెళ్తే చాలండి శుభ్రంగా తగ్గిపోద్ది. తమ జీవితాన్ని తామే పాడు చేసుకుంటున్నారు. దేవుని మాటలు వినకుండా, దేవుని సన్నిధికి రాకుండా, దేవుని కృపను, దేవుని వాక్యానికి దూరమైపోయి
చివరికి తమ జీవితాన్ని తమ పాడు చేసుకొని ఆ తర్వాత వచ్చి అంటారు, ప్రభువా నీ ముఖము నీ వేళ. ఆయన ముఖాన్ని మరుగు చేసుకునేవాడు దేవుడు? చెప్పండి. నువ్వు ముఖం సాటేసుకొని తిరుగుతుంటావు, అక్కడక్కడ. దేవుడు తన ముఖమును మరుగు చేసుకునేవాడు మాత్రము కాదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని చివరికి సంసోను తన ముఖమును మరుగు చేసుకొని 2 కళ్ళు పోగొట్టుకొని ఏం రుబ్బుతున్నాడంట? ఫిలిష్తీయుల దగ్గరగా వాళ్ళని తీసుకెళ్తే పిండి రుబ్బుతున్నాడు, గానుగు దిప్పుతున్నాడు అంట. అప్పుడు అంటున్నాడు, ప్రభువా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. నేను జ్ఞాపకం చేసుకుంటాను, కానీ నీకు కళ్ళు ఎందుకు ఇస్తే మళ్ళీ అదే పనిలో పోతాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒక్కసారి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రెండోసారి ఇచ్చాడు, మూడోసారి ఇచ్చాడు. ఇన్నిసార్లు ఇచ్చిన నీ బుద్ధులు మారాయా? నీ జీవితం మారిందా? నీ ప్రవర్తన మారిందా? 4వసారి ఏం చేస్తాడు తెలుసా? ఒరే నువ్వు చావటమే మేలు, నువ్వు పోవటమే మేలు. ప్రైజ్ ద లార్డ్. దేవుని కోపము మనం పుట్టించేటట్లు చేస్తున్నాం, కానీ ఆయన కోపం మన మీద ఎంత మాత్రము కూడా లేదు. కోపపడేవాడు మాత్రము కాదు, నువ్వు కోపపడేటట్లు ఆయన చేస్తున్నావు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఇక్కడ చక్కగా కీర్తనకారుడైన దావీదు గారు ఈ మాట చెప్పారు. ఏమని? మా బాధను మాకు కలుగు హింసను నీవేలా మర్చిపో. ప్రైజ్ ద లార్డ్. మర్చిపోయేవాడైతే మోసేని పంపిస్తాడా ఐగుప్తుకి? మర్చిపోయేవాడైతే మోసేని పంపిస్తాడా? దేవుడు మోసేని పిలిచి అంటున్నాడు, మోసే నా ప్రజలు ఐగుప్తుల వారు పెట్టిన మొరను నేను విన్నాను, వాళ్ళ బాధను చూశాను, వాళ్ళ మొరను విన్నాను, కనుక నీవు వారి ఎద్దకు వెళ్ళి వారిని అక్కడ నుండి విడిపించు. కొంచెమన్నా ఉందండి జ్ఞానం. బుద్ధుండోడైతే ఇలా మాట్లాడతాడా? బుద్ధి లేనోడే మాట్లాడతాడు. బుద్ధి జ్ఞానం ఉన్నవాడైతే వాక్యాన్ని గ్రహించి జాగ్రత్త కలిగి దేవుని సన్నిధిలో నడిపించబడతాడు. ప్రైజ్ ద లార్డ్. మరొక మాట, కీర్తనల గ్రంథం 37వ కీర్తన 39వ వాక్యంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. దయచేసి ఆ మాటను కూడా మనము చూద్దాం. 39వ వాక్యం. చదవండి. ప్రైజ్ ద లార్డ్. చెప్పండి. ఇక్కడ చదవబడినటువంటి విషయంలో అంటున్న మాట ఏంటంటే, బాధ కలిగినప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. ప్రైజ్ ద లార్డ్. దేవుడు ఎవరు అనేటువంటి విషయాన్ని చూస్తే, నీతిమంతులకు రక్షణ ఆధారము. దేవుడు ఎవరయ్యా అంటే నీతిమంతులకు రక్షణ ఆధారం. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ రోజున నువ్వు దేవుని సన్నిధిలో దేవుడు నీకు ఆధారముగా ఉండకపోవటానికి, రెండోది ఆశ్రయ దుర్గముగా ఆయన ఉండకపోవటానికి గల కారణం ఏంటి అనేవంటి విషయాన్ని చూస్తే, దేవుని సన్నిధిలో నువ్వు
చెప్పండి, వస్తున్నావే కానీ, మందిరానికి అయితే వస్తున్నావే కానీ నీ జీవితంలో ప్రార్థన అనేది లేదు. ప్రార్థన కనపడట్లేదు. మందిరానికి వస్తున్నావు, బాగుంది, ప్రార్థన అనేది నీ జీవితంలో కనిపించట్లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో మన దేవుడు ఎవరయ్యా అంటే నీతిమంతులకు రక్షణ ఆధారమైన వంటి దేవుడు. ఒకటి మనల్ని రక్షిస్తాడు, మనకు ఆధారంగా నిలబడతాడు. ఆధారం అంటే ఏంటి? ఆధార్ కార్డు కాదు. ఇప్పుడు ఆధార్ కార్డు లేకపోతే పని అవ్వట్లేదు. ఆధార్ కార్డు లేకపోతే ఏ పని అవ్వట్లేదు. ఆధార్ కార్డు ఎందుకు పెట్టారంటే ఏ రాష్ట్రానికి చెందినవాడివి, ఏ దేశానికి చెందినవాడివి, ఏ జిల్లా, ఏ మండలం, ఏ తాలూకా, ఏ గ్రామానికి చెందినవాడు, దానికి ఆధారం. ప్రైజ్ ది లార్డ్. అందుకని ఇక్కడ చదువుబడినటువంటి విషయంలో ఇక్కడ దేవుడు అంటున్న, దావీదు అంటున్న మాట ఏంటంటే ఆయనే వారికి ఆశ్రయ దుర్గం, పైనేమో నీతిమంతులకు రక్షణ ఆధారం. ఇప్పుడు దేవుడే మనకు ఆధారం. ఆయన ఆధారం అనేది మనకు లేకపోతే మనం ఈ లోకంలో. ప్రైజ్ ది లార్డ్. మీ దేవుడు ఎవరు అని ప్రజలు నన్ను అడిగితే దీనికి ఆధారం ఏమిటి అంటాడు. ఎవరు? మోసే. దేవుడు వెళ్ళమంటే మోసే అంటాడు, నువ్వు వెళ్ళమంటున్నావు, బాగానే ఉంది, నాకు ఆధారం ఏమిటి? ఏంటండి ఆధారం ఏంటని అడిగితే, ఏంటి మోసే అలా మాట్లాడుతున్నావు? మండుచున్న పొదను చూసావా? అందులో నుంచి నేను మాట్లాడాను కదా, ఇప్పుడు నీతో మాట్లాడుతున్నాను కదా. పొద మండుతుందా? మండుతుంది. మరి మాట్లాడుతున్నానా? మాట్లాడుతున్నాను. మరలా ఏమంటాడు కొద్దిసేపు ఉన్నాక, మరలా నాకు ఆధారము ఏమిటి? అప్పుడు మోసేతో అంటాడు, ఆ చేతిలో ఉన్న కర్రను పడేయమంటే పడేసాడు. పడేస్తే ఏమైంది? పామైంది. సరే పడేసాడు, పట్టుకున్నాడు, మళ్ళీ కర్ర అయిపోయింది. పట్టుకున్న తర్వాత వెళుతూ అంటాడు, మీ దేవుని పేరేమంటే ఏం చెప్పాలంటాడు. చూసావా? ఏంటనే? ప్రైజ్ ది లార్డ్. సామెత ఒకటి ఉంది, అమ్మకు అన్నం పెట్టలేడు కానీ పిన్నికి బంగారు గాజులు కొనిస్తానన్నాడు అంట. అమ్మకేమో అన్నం పెట్టడు కానీ పిన్నికి బంగారు గాజులు పెడతానన్నాడు అంట. మోసే చేస్తున్న పని ఏంటి? ఒకటి, పొదలో మాట్లాడాడు, మండుచున్న పొదను చూశాడు. మూడోది, చేతిలో ఉన్న కర్రం పడేయమంటే పాము అయిపోయింది, పట్టుకోమంటే మరల ఏమైంది? కర్ర అయిపోయింది. ఇవన్నీ చూసి మరల అంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత నీ దేవుని పేరేంటి అని అడిగితే ఏం చెప్పమంటే అప్పుడు అంటాడు దేవుడు, ఉన్నవాడను అనువాడని చెప్పు, ఆదియు అంతము, నేను తప్ప మరొక దేవుడు లేడు, ఆయనే మనకు ఆధారమైన దేవుడు. చప్పటి కొట్టగట్టిగా హల్లెలూయా. కను ఇప్పు కలుగు చేసిన వాడు, నిన్ను రక్షించిన వాడు, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టిన వాడు, ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయన నిన్ను ఆశీర్వదించిన వాడే ఆధారమైనటువంటి దేవుడు. ఇన్ని కార్యాలను పొందుకొని మరలా అక్కడికి వెళితే వాళ్ళు ఏమంటారు, నమ్ముతారు లేదు, ఇవన్నీ అవసరమా? ప్రైజ్ ది లార్డ్. కొంతమంది అంటుంటారు మా దగ్గర, పాస్టర్ గారండి మీరు ప్రార్థన చేశారు బాగానే ఉంది, మాకు స్వస్థ కలుగుతుంది అంటవా, నేను బాగుపడతానంటవా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ వాక్య భాగం చక్కగా మనకు తెలియచేసింది. అందుకని నీతిమంతులకు రక్షణ ఆధారమైన వంటి దేవుడు. చెప్పండి, ఎవరికి ఆధారంగా ఉంటాడంటే నీతిమంతులకు ఆయన రక్షణ ఆధారముగా ఉండేవంటి దేవుడు.
అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాట మొదటి నుంచి ఒకసారి చూడండి. యెహోవాయే నీతిమంతులకు రక్షణ ఆధారము, బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గం. ప్రైజ్ ది లార్డ్. నీకు రక్షణ ఆధారముగా ఉంటాడు. బాధ కలిగినప్పుడు నిన్ను ఆశ్రయ దుర్గముగా ఆయన నీకు ఉంటాడు. మరొక మాట 23వ కీర్తన. బైబిల్ ఉన్న వాళ్ళు చూడాలి. 23వ కీర్తనలో ఒక మాట రాయబడి ఉంది. మొదటి వాక్యం, యెహోవా నా కాపరి, నాకు చెప్పండి, నాకు ఎవరికి? ఏం మాట్లాడట్లేదండి, కామ్గైపోయారు. కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దావీదు మొదట ఏమన్నాడండి? నా హృదయము ఏక దృష్టి కలుగ చేయి. ఆయన ఉన్నంత కాలం నాకేమీ కొదువై ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నీ కాపరిగా ఉన్నప్పుడు నీ దృష్టి మొత్తం ఎక్కడ ఉండాలి చెప్పాలి. ఇప్పుడు మీరు తొందరగా ఏంటండి ఇక్కడ అంటున్నమాట? యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగదు. అంటే ఏంటి? ఆయన లేనిది నాకు ఏది కూడా కలగదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడైన దావీదు గారు ఇలా చక్కగా చెప్పాడు, దేవుడే నాకు కాపరి, ఆయనే నాకు చెప్పండి ఆశ్రయ దుర్గము, ఆయనే మాకు శ్రమల్లో నుండి హింసల్లో నుండి విడిపించువాడు, ఆయనే నాకు నెమ్మది కలుగు చేయవాడు. మరి ఇవన్నీ దేవుడిని కలుగు చేయాలంటే నువ్వేం చేయాలి? శని ఆదివారం శుభ్రంగా తిని టీవీ ముందు కూర్చొని చక్క భజన చేసుకుంటూ ఉండాలి. మనమేమో కుటుంబాలు రావాలని ప్రార్థన చేస్తాం. ప్రతి శని ఆదివారాలు కుటుంబాలు నడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేస్తాం. జనాలు ఏం చేస్తుంటారు చెప్పండి? శుభ్రంగా మెక్కేసి టీవీ ముందు కూర్చొని భజన చేసుకుంటూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా మనకు తెలియచేస్తుంది. మొదట ఏం చెప్పాను నేను చెప్పండి? మొదట ఏం చెప్పాను? నా హృదయమునకు ఏక దృష్టి కలుగు చేయము. దేవుని సన్నిధిలో నీ హృదయం ఏక దృష్టి కలిగి ఉండాలంటే నువ్వు ఉండవలసినవి, చేయవలసినవి చక్కగా చెప్తున్నాడు. ఏమని? ఒకటి, నాకు నెమ్మదిని కలుగజేయి. రెండోది, మాకు కలిగిన హింసను నువ్వెలా మరిచి ఉన్నావు. దేవుడు ఎప్పుడు కూడా మరిచిపోయేవాడు కాదు. మూడోది, మాకు కలుగు. నాలుగోది, నీతిమంతులకు ఆయన రక్షణ ఆధారం. ఆ తర్వాత ఐదోది ఏంటి? యెహోవాయే నా కాపరి, నాకు లేమి కలుగదు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడిన ప్రతి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసి వాక్యానుసారంగా నడిపించబడినప్పుడే నీ మనస్సు, నీ దృష్టి అంతయు దేవుని మీద ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుని మీద ఉన్నప్పుడే నీకు నెమ్మది. దేవుని మీద నీ గురి గమ్యం ఉన్నప్పుడే అనేక హింసలు, నిందలు, అవమానాలు ఇచ్చిన వాటి నుండి విడిపించబడతావు. దేవుడు నీకు రక్షణ ఆధారంగా నిలబడతాడు. చివరికి ఆయనే నీకు కాపరిగా ఉండి నడిపిస్తాడు. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.
ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపి పరిశుద్ధుడైన ప్రభువా, మీకు స్తోత్రాలయ్యా. గొప్ప దేవుడు, చాలిన దేవుడు, మీ దయగలిగిన రెక్కల చాటున మమ్మల్ని మరుగుపరిచి ఇంతవరకు మీ సన్నిధిలో సాక్షిగా నిలిపినందుకు స్తోత్రాలు. కొడుచున్న మీ బిడ్డలందరినీ మీరు దర్శించండి, ఆయన ఆరోగ్యాల చేత నింపండి. ఏమి ఇచ్చిననో మీ రుణాన్ని తీర్చలేము. కృపగలిగిన యేసయ్యా మీకు స్తోత్రం. మా హృదయము నైనా ఎప్పుడు నీ సన్నిధిలో నీ మీద దృష్టి కలిగేటట్లు, నీ గురి ఎద్దకు మేము వచ్చేటువంటి వారుగా ఉండునట్లు మీ గొప్ప కార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాం. కొడుచున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. విన్న మాటలు వారి హృదయాల్లో స్థిరపరిచి బలపరిచి నడిపించండి. ఈ మందిరం చుట్టూ మీ కనుదృష్టి, మీ కాపుదలు అనుగ్రహించండి. ఏ దుష్టుని కనుదృష్టి పడకుండానట్లు నిత్యము మీరు కాపాడి నడిపిస్తూ ఉన్నందుకు స్తోత్రాలు. ప్రతి బిడ్డలు, ప్రతి కుటుంబం నీ సన్నిధిలో ఉండాలి. నీవే వారికి కాపరిగా ఉండి నడిపించి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభైన యేసు క్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మక సన్నిధి సహవాసం కొడుచున్న ప్రతి బిడలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ ప్రేమంతో సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు.